కొత్తగా మిషన్ నేర్చుకునే వారికి మెజర్మెంట్స్తో పాటు లేదా సైజు మెజర్మెంట్స్తో పాటు మనం ఎట్లా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి 42 సైజ్ అన్నమాట. 40 బిలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, 40 అబవ్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా 2 ఇంచెస్ అనేది లైన్గా డ్రా చేసేసుకోవాలండి. ఇది బ్యాక్ డాట్స్ కోసం 42 సైజ్ని 4వ భాగంగా ఫోల్డింగ్ చేస్తే నడుము లూజు 10.5 పెట్టుకోవాలి. లేదు మీకు ఆది బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవాలి అంటే పిక్లో చూపిస్తున్నట్టు ఉక్సుల పట్టీ నుంచి కాజాల పట్టీ వరకు మెజర్మెంట్ తీసుకోండి. వచ్చిన మార్కింగ్ అనేది చేసుకోండి. లూజ్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకోండి. లూజ్ అనేది బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకోండి. హైట్ వచ్చేసి మనము 14 ఇంచులు పెడతాము, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడతాం అన్నమాట. లేదు అనుకుంటే మీకు బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, ఆ విధంగా భుజం దగ్గర వరకు చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే పొడవు మార్కింగ్ అనేది వస్తుంది. 5.5 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుంది. నెక్ విడ్త్ 5.5 ఇంచులు అనేది పెట్టుకోండి. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే 6 ఇంచులు పెట్టుకోండి. ఇప్పుడు ఆమ్ డౌన్, చంక డౌన్ ఎంత హెవీగా ఉన్నా XXL వరకు అంటే 40 అబవ్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. 6.5 అనేది 6.5 ఇంచులు అనేది మనము చంక డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా చంక డౌన్ అనేది తీసుకుని చెస్ట్ మార్కింగ్ కూడా 10.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 10.5 పెట్టుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ విధంగా చెస్ట్ మార్కింగ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకుని చక్కగా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ముందుగా తీసుకున్న డాట్ల పక్కకి మనము మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా మనము చేసుకోవాలి. ఇక్కడ ఆమ్ చంక డౌను 1.5 మాత్రమే తీసుకోవాలి. ఈ చంక ఆమ్ డౌను 1.5నే తీసుకోవాలి. ఎందుకంటే ఇది 40 అబవ్ ఉన్న 42 సైజ్ కాబట్టి 40 అబవ్ ఉన్న వాళ్ళకి 1.5 అంటే 1 పక్కన 2 గీతలు ఉంటాయి కదా, అదన్నమాట. ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 10 ఇంచెస్ వచ్చినాయా, ఒక పైన ఒక 0.5 ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకుని చెక్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి మీకు కావాలి అనుకుంటే 2.5 పెట్టుకోవచ్చు. లేదా మాకు గూడ దగ్గర ఎక్కువ క్లాత్ కావాలి అనుకుంటే 2 ఇంచెస్ అనేది పెట్టుకోవచ్చు. ఈ కస్టమర్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ మాత్రమే పెట్టమన్నారు అనేసి 1/2 ఇంచ్ అనేది తగ్గించాను. ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి మనకి బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి అనుకుంటే మెజర్మెంట్ ప్రకారం బ్యాక్ అటు ఫోల్డింగ్ చేసి బ్యాక్ వీపుని ఫోల్డింగ్ చేసి మార్కింగ్ తీసుకుని 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. వీళ్ళు పొడవు ఎక్కువ పెంచమన్నారు అనేసి నేను కొంచెం 1 ఇంచ్ అనేది పెట్టాను. 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం సరిపోతుంది. 3 ఇంచెస్ అనేది లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 3 ఇంచెస్ లైన్ డ్రా చేసుకుని చక్కగా ఎల్ షేప్ అనేది తీసేసుకోవాలి. వచ్చిన ఎల్ షేప్లో మనము రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా 42 సైజుని మనము మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇట్లా మెజర్మెంట్స్ తీసుకుంటే పర్ఫెక్ట్ వేలో మీకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఈ బ్యాక్ పార్ట్ వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఈజీగా ఉండాలి అంటే మనం బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా మనము మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఈ విధంగా చక్కగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. నా లాస్ట్ వీడియోస్ చూడండి. మీరు మగ్గం వర్క్, ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజెస్ని పర్చేస్ చేయాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ని పెట్టానన్నమాట. ప్రైస్ వచ్చేసి 850 అనమాట. సో మనకి ఒక ఫోల్డింగ్ అని చేసి ఇక్కడ కూడా మనం హ్యాండ్స్ తీసుకునే ముందు ఒక 2 ఇంచెస్ అనేవి తగ్గించుకోవాలి. ఇది మనకి ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలన్నా జిగ్జాగ్ లాక్కోవాలన్నా మనము ముందే ఫోల్డింగ్ చేసి మనము పీసెస్ అనేవి జాయిన్ చేయకుండా ఇట్లా తగ్గించేసుకుంటే సరిపోతుంది. 2 ఇంచెస్ అనేవి మార్కింగ్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ అనేది తీసుకుందాము. ఒకసారి బ్లౌజ్ అనేది తీసుకుని బ్లౌజ్ చక్కగా మనం తీసుకున్న లైన్ పైన చక్కగా నీట్ ఫినిషింగ్గా పెట్టేసుకుని చక్కగా హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నాకు పొడవు పెంచమన్నారు. ఈ విధంగా పొడవు పెంచాను అనమాట, ఒక 1 ఇంచు. సో హైట్ వచ్చేసి మీరు 1/2 ఇంచ్ మాత్రమే పొడవు పెంచుకోవాలి. అసలు కంటే 1/2 ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుని చివరన 3 ఇంచులు అనేది డౌన్ తీసుకోవాలన్నమాట. ఇట్లా డౌన్ తీసుకుని మీది ఎట్లాంటి బ్లౌజ్ అయినా డౌన్ 3 ఇంచులు తీసుకోండి. మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనం హ్యాండ్ అనేది తీసుకోవాలి. లోత్ ఎట్లా తీసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. లోతు ఒకవేళ మీకు కన్ఫ్యూజ్గా ఉంది అంటే మీకు ఇప్పుడే తెలుసుకోవాలి అనుకుంటే లాస్ట్ వీడియోలో లోత్ ఎట్లా తీసుకోవాలనేది కూడా చెప్పాను. ఇందులో మనము 2 ఇంచెస్ అనేవి ఫోల్డింగ్ చేసి కట్స్ అనేవి పెట్టుకోండి. అక్కడ మనకి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవడానికి అనమాట.
అండ్ దీనికి మనము పీసెస్ అనేవి యాడ్ చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 10.5 ఏమో హ్యాండ్ లూజ్ వచ్చేసి ఖర్చులు 2 ఇంచులు మొత్తం కలిపి 12.5 రావాలన్నమాట. సో మనము పీసెస్ అనేవి 12.5 రాదు కాబట్టి హ్యాండ్స్కి పీసెస్ అనేవి జాయింట్ చేసుకుంటామన్నమాట. సో బ్యాక్ పార్ట్ ముందుగా తీసుకుని ఫోల్డింగ్ చేసేయాలన్నమాట. 2 ఇంచెస్ తీసుకున్నది మనకి మన బ్యాక్ బెల్ట్ కోసం తీసుకున్నాము. తర్వాత ఫోల్డింగ్ చేసిన తర్వాత 2 ఇంచెస్ అనేవి తగ్గించుకోవాలన్నమాట. ఈ 2 ఇంచెస్ ఎందుకు తగ్గించుకోవాలంటే ఈ 2 ఇంచెస్ ప్లేస్లో మనకి క్రాస్ బెల్ట్ అనేవి యాడ్ అవుతుంది. సో 2 ఇంచెస్ అనేవి తగ్గించేసుకోవాలి. చక్కగా మనము కింద ఒక స్కేల్ సహాయంతో చక్కగా కింద లైన్ తీసేసుకొని మనకి చంక అతుకులు కలుపుతాం కదా, చక్కగా సైడ్ జాయింట్స్ దగ్గర లైన్ తీసుకుని తర్వాత ఆర్మ్ రౌండ్ చంక రౌండ్ కూడా చక్కగా మార్కింగ్ గీసేసుకొని అన్నీ కూడా చుట్టూ కూడా మార్కింగ్ గీసుకోవాలి. నేను వేలెట్టి పెట్టని చూసారా, అక్కడ మాత్రం పొడిగించాలన్నమాట. ఇక్కడ నెక్ హైట్ అన్నమాట. ఇది నెక్ హైట్ పైన 6 ఇంచులు అనేది పెట్టాను. సో మనకి రెడీ అయ్యేసరికి 6.5 ఇంచులు అనేది రెడీ అవుతుంది అనమాట. ఎందుకు 6.5 ఇంచులు రెడీ అవుతుంది అంటే మనకి 1/4 ఇంచ్ అనేది తగ్గుతుంది. చక్కగా మనకి మెజర్మెంట్ వచ్చేస్తుంది. చక్కగా మనం ఎల్ షేప్ అనేది డ్రా చేసుకుని చక్కగా మనము ఎల్ షేప్లో రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి. సో 6 ఇంచులు అనేది నెక్ విడ్త్ సరిపోతుంది ఎవరికైనా. ఒక 1/2 ఇంచ్ అనేది చంక భాగంలో లోతు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పట్టేసినట్లు అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకనే ప్రతి ఒక్క వీడియోలో నేను చంక రౌండ్ అనేది తీసుకుంటున్నాను. కింద లైన్ నుంచి మార్జిన్ తీసుకుని 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని చక్కగా రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఈ చివరన మీరు ఇచ్చుకోవచ్చు, ఇవ్వకపోవచ్చు, అది ఫినిషింగ్ కోసము. సో ఇక్కడ ఈ 3 డాట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని చక్కగా కటింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఫార్టీ అబోవ్ ఉన్న వాళ్ళకి చంక రౌండ్ 1.5 తీసుకున్నాం కదా. 40 బిలో ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలండి. 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. సో 40 బిలో ఉన్న సైజెస్ చాలా చూపించాను, నా లాస్ట్ వీడియోస్ కూడా చూడండి. సో మిగిలిన క్లాత్లో ఇది పెద్ద సైజు కాబట్టి ఒక్క లేయర్ మీదే కటింగ్ చేస్తున్నాను. డబల్ ఫోల్డింగు నేను వేయట్లేదు, అంటే ఒక లేయర్ మీదే కటింగ్ చేస్తున్నాను. ఒకవైపు 4 ఇంచులు తీసుకున్నాను, మధ్యలో 3 ఇంచులు తీసుకున్నాను, చివరను కూడా 3 ఇంచులు తీసుకున్నాను. మొత్తం పొడవు వచ్చేసి 11 ఇంచులు తీసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకుని చక్కగా చిన్నగా మనకి కర్వ్డ్ స్కేల్తో చక్కగా మనకి క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా పిక్లో, ఆ విధంగా ఒక్క లేయర్ మీద మనకి రెడీ అయ్యిందనమాట. కింద మనకి క్రాస్ బెల్ట్కి మనము అటాచ్ చేస్తాం కదా, మనకి ఇవి వేస్ట్ క్లాతులు లేదా బక్రం యూస్ చేస్తాం కదా, ఫిట్టింగ్ అనేది సరిపోతుంది, బాగా వచ్చేస్తుంది మనకి. ఏ క్లాత్ కొంచెం మనకి మెయిన్గా హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఈ 3 తీసుకున్న తర్వాత మనకి మిగిలిన క్లాత్లో మనము క్రాస్ బెల్ట్లు అనేవి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ క్రాస్ బెల్ట్ అనేవి తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్గా అలాగా చూపిస్తున్నాను కదా, సాగాలన్నమాట. ఇట్లా సాగుతూ మనం 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటూ పీసెస్ అనేవి, నెక్ పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఉక్సులు పట్టి, కాజల్ పట్టి. ఉక్సులు పట్టి 3 ఇంచులు ఉంటే కాజల్ పట్టి మనకి 3.5 4 ఇంచులు అనేది ఉండాలన్నమాట. ఆ విధంగా పొడవు వచ్చేసి 10 ఇంచులు జాయింపుని తీసేసుకోవాలి. ఆ విధంగా మనము ఉక్సులు పట్టి, కాజల్ పట్టి కూడా రెడీ చేసుకోవాలి. చక్కగా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఈ విధంగానే కటింగ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ చేయండి.